హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము షూటింగ్ నుంచి వచ్చాము. ఇలా షూటింగ్ లేదు, ఖాళీగా ఉన్నాం. అప్పుడే మా ఫ్యామిలీతో స్పెండ్ చేసి వాళ్ళ విషయాలు, ఇంటి విషయాలు, ఆ తర్వాత విశ్వం అనే ఫ్యామిలీతోటి మీతోటి మాట్లాడడం కోసం ధ్యానంలో కూర్చున్నాం. ఎందుకంటే ధ్యానం ఎందుకు చేయాలి అని మీకు క్వశ్చన్ వస్తుంది. ప్రతి మనిషిలో ధ్యానం ఎందుకు చేయాలి, దీనివల్ల లాభాలేంటి అని అనవచ్చు. భౌతికమైన విషయాల్లో ఈ మాట కరెక్టే. నేను చేస్తే నాకు ఎంత లాభం వస్తుంది, నాకు నవ్వితే ఏమొస్తుంది, నేను మాట్లాడితే ఏమొస్తుంది అని ప్రతిదానికి క్వశ్చన్ ఆన్సర్స్ ఉండేవి. కానీ ఆత్మస్థితికి నేను ధ్యానం చేస్తే ఏమొచ్చుద్ది అనే క్వశ్చన్ లేకుండా చేయాలి. ఆత్మ అనేది దానికి ఏది కూడా ఎక్స్పెక్టేషన్ లేనిది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే పొలంలో మనం కలుపు అంటే చెడు కలుపు మొక్కలన్నీ మనం నాటం, అవి వస్తుంటాయి. కానీ మనం మంచి ధాన్యం మొక్కలే మనం నాటి ఆడి పాదుగాపు చూసుకుంటాం. కాబట్టి ధ్యానం ఎందుకు చేయాలంటే చెడు మొక్కలు చేరతున్నాయి కాబట్టి కలుపు తీసినట్టుగా ధ్యానానికంటే మన కలుపు తీస్తూ ఉంటారు పొలాల్లో. ధ్యానం అంటే మళ్ళీ అహంకారంతో ఉన్న మమకారాలన్నీ తీసి పక్కన వేయటానికే కలుపు లాంటివి అనేది ధ్యానం అనేది ఇంకో వర్షంలో. ఎస్, ఆ కలుపు తీస్తే మనం వేసిన పంట సక్రంగా మన ఇంటికి వస్తుంది. లేదనుకోండి, ఆ కలుపు తీయలేదనుకోండి, కలుపు బలం ఎక్కువైపోయి పంట చేతికి రాదు. అలాగే మనం దేనికోసం జన్మించాము, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము, మన మార్గం ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ఈ కలుపు మొక్కలు కొంచెం తీస్తే అప్పుడు క్లారిటీ ఉంటేనే జీవితం అనేది అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకనంటే మనిషి రోజంతట్లో దాని ఇష్టం వచ్చినట్టుగా మనసు ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది. అమెరికా వెళ్తుంది, ఆడకెళ్తుంది, ఎడకెళ్తుంది, ఇంటికి వెళ్తుంది, ఆడకెళ్తుంది, అన్నిటి తిరుగుతూ ఉండ మనసునే కొంతసేపు కట్టేసి కొంచెంసేపు అన్నా దాన్ని సాక్షిగా చూస్తూ అలా కొంచెం బాడీలో ఆ సెల్స్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా దాన్ని సాక్షిగా ఆలోచనలు. ఇప్పుడు మేము ఆలోచనలు లేకుండా మేము పనులు చేస్తున్నాం, సంసారం చేస్తున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం, షూటింగ్లు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మా ఆలోచనలు కానీ మనకి దీన్ని కొంచెం మన అవసరం లేనప్పుడు కొంచెం అట్లా సాక్షిగా మనం పెట్టగలిగినప్పుడు అలా ఇప్పుడు చూస్తున్నా చూడండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని చూస్తున్నాను నేను. అలా దేహం మీద అలా మనసు ట్రావెల్ చేస్తూ నా కళ్ళు నేను చూస్తున్నాను. ఇది ధ్యానం చేసే ప్రక్రియ. మీకు ఏంటంటే ఫస్ట్ మీకు కుదరనప్పుడు ఏం చేయాలంటే, చాలా మిత్రులు కూడా కూర్చుంటే ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధ్యానం ప్రక్రియ అని మీకు చిన్న టెక్నిక్ చూడండి, మేము చేయబోయేదాన్ని. అలా కళ్ళు మూసుకొని రిలాక్స్ కూర్చోండి. ఈ క్షణం మీతోటి మీరు మీ మనసుని బయట పరిగెడుతున్న మనసునే అలా లోపలికి తిప్పండి. తిప్పండి. మీ బాడీలో ఉన్న పార్ట్ల మీదకి తిప్పండి. ఫస్ట్ టాప్ ఆఫ్ హెడ్, తలపై మీ మనసును అలా ట్రావెల్ చేస్తూ తలంతా పాకినట్టుగా చేయండి. ఆ తర్వాత 2 కనురెప్పలపై, కళ్ళుపై మీ మనసును అలా చేయాలి. మీ హెయిర్, చెవులపై మనసుని. మన కళ్ళు ప్రపంచాన్ని బయట ఉండే విషయాలన్నీ చూస్తున్నాయి కాబట్టి కళ్ళు కొంత చూస్తుంటే కళ్ళును చూసి శక్తి ఒకటి ఉంది లోపల, దానికి సాక్షిగా కళ్ళు మనం సాక్షి భావంతో మన కళ్ళును చూడండి. మీరు ఆ సాక్షితో ఇప్పుడు కళ్ళు అందరిని చూస్తున్నాయి. ఇప్పుడు నువ్వు కళ్ళును చూస్తున్నావు, మన కళ్ళును చూస్తున్నావు. కళ్ళు ఏం లేవు, పని చేయలేవు, అలా ఉండే కళ్ళు మూసుకున్నావు, కళ్ళును చూస్తున్నావు, కళ్ళు ఏం పని చేయలే. ఇదేంటిది? చెవులన్నీ బయట ఉన్నాయి, ఇప్పుడు చెవులు చూస్తున్నావు. సైలెన్స్గా ఉంది, ఇంట్లో అయ్యి బయట వింటున్నాయి, బాగానే ఉంది. ఓహో ఇదేంటిది, సైలెన్స్ అయినాయి. నోరు మాట్లాడుతుంది, ఇదేంటి? నోరు చూడాలి, నాలుగుని చూడాలి, ముక్కులో శ్వాసను గమనిస్తున్నది కదా, పోతున్న శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇది ధ్యానం అంటే ఫస్ట్ చేయాల్సింది. ఫస్ట్ స్టెప్ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, దాన్ని మళ్ళీ మనసును కేంద్రీకరించుకోండి. ఎలా కొట్టుకుంటుంది? అలా పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగులు, కిడ్నీస్, రైట్ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్స్ బాడీని అలా ట్రావెల్ చేస్తూ బ్యాక్ ఎన్నుపోస,
తొందరగా చెప్పు స్లో. ఇది చిన్న స్లోగా చేయాలి, మీకు తెలియటం కోసం మేము చెబుతున్నాం. మేము అలా మెడ నెక్ భాగం, మెడంతా వెనుక పక్క ఎన్నుపూస భాగం కిందకి ఎన్నుపూస చివరి భాగంలో మూలాధారం అంటారు దాన్ని పెద్దలు. మూలాధారంలో మనసును కేంద్రకు మీకు టెన్షన్స్ కానీ ఏదైనా అడావుడిగా భయంగా ఉన్నప్పుడు మూలాధారం పైన కానీ మనం మనసు పెట్టి ధ్యానంలో కూర్చుంటే మళ్ళీ యథాస్థితికి మనం వస్తాం అన్నమాట. మూలాధారం ధ్యానం అంటారు, శాంతిది అంటారు. అది 2 లెగ్స్, ఎల్బోస్, 2 టైస్, 2 నీస్, ఇట్లా బాడీని మొత్తం పార్ట్లుగా మనం ఎప్పుడైతే చూడగలిగినప్పుడు మొత్తాన్ని చూసి ఇప్పుడు మొత్తం కలిపి ఒకటాన్ని చూడటం. బాడీ అన్నిటినీ, పార్ట్లన్నిటినీ పైనుంచి ఇంకో మనిషి మనం చూస్తున్నట్టుగా మన బాడీని చూడటం. ఒక్కొక్క పార్ట్లుగా చూసాము, ఇప్పుడు అన్నీ కలిపి చూడటం. అది పక్కన నువ్వు ఇంక వేరే మనిషిలాగా నీ బాడీని చూస్తూ ఉంటావు. చెవులు ఏం చేస్తున్నాయి, కళ్ళు ఏం చేస్తున్నాయి, నోరు ఏం చేస్తుంది, ఎన్ని ఏం చేస్తున్నాయి, ఏంటి ఆవయాలు ఏం పని చేస్తున్నాయి, ఈ మొత్తానికి మనం చూడగా హార్ట్ ఏం చేస్తుంది. ఓహో, మనం దినసరి కార్యక్రమం చేయడానికి కోసం మన దేహంలో పార్ట్లన్నీ ఇన్ని కలిసి నాకు పనిచేస్తున్నాయే తెలుసుకోవాలి కదా. పొద్దున్న లేచిన వాటికి ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని పార్ట్లు నా జీవనం గడవటానికి కోసం ఇంతమంది నా లోపల ఇన్ని అవయవాలు నాకు ఉపయోగకరంగా పనిచేస్తున్నాయి కాబట్టి థ్యాంక్స్. ఇది పొద్దున్న లేసే ధ్యానం అన్నమాట. ప్రతి క్షణం థ్యాంక్స్ భావంతో ఈ ధ్యానంలో కూర్చొని కానీ స్టార్ట్ చేసే పని అయితే జీవితం చాలా హ్యాపీగా కూల్గా ఉంటుంది. రాణమహర్షి చెబుతున్నాడు, నాకు నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం నిలవట్లేదని మనకు డిస్కషన్ జరుగుతుంది. అసలు ఎవరికి ధ్యానం కావాలి, ఎవరికి నిలవట్లేదు, ముందు ఎవరికి ధ్యానం కావాలో ఎవరికి నిలవట్లేదో దాన్ని గమనించమంటున్నాడు. ఎస్, అసలు ముందు అన్ని నాకు అది కురట్లేదు ఇది కురట్లేదు నేను చేయాలి ఏదో రావాలని దానికంటే అసలు ఎవరికి రావాలి, ఎవరికి కుదరాలి, ఎవరికి రావాలి, ఎవరికి మనశ్శాంతి కావాలి, అసలు నేనెవరు అనే దాని మీద మనం దీన్ని వదిలిపెట్టేసి ఏ రకాలన్నీ ఆలోచిస్తున్నందువల్ల మనకు ధ్యానం కుదరలేదు అన్నాం. అందుకని అసలు ఎవరికి ధ్యానం కుదరాలి, ఎవరికి మనశ్శాంతి కావాలి అంటే వీటన్నిటి మీద కూర్చుంటే లోపల కూర్చుంటే మనం కానీ క్వశ్చన్ వేసుకుంటే దానికి మీకు క్లారిటీ వస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.